నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిసెంబర్ 6న ఢిల్లీ సహా 4 నగరాల్లో పేలుళ్లకు ప్రణాళిక. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా జైషే మహమ్మద్ కుట్ర. ఢిల్లీ పేలుడు ఘటనలో మరో నిందితుడు ఫహీం అరెస్ట్. డాక్టర్ ఉమర్ నబీ బంధువని చెబుతున్న ఇంటెలిజెన్స్ వర్గాలు. గుజరాత్ ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం. 5 రాష్ట్రాల్లోని 10 ప్రాంతాల్లో అధికారుల విస్తృత సోదాలు. H-1B వీసాపై అమెరికా ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు. విదేశీ నిపుణులు అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోవాలని స్పష్టీకరణ. మహబూబ్నగర్ జిల్లాలో మొక్కజొన్న రైతుల అవస్థలు. తేమ శాతం పేరుతో కొనుగోలులో జాప్యం చేస్తున్న అధికారులు. దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. 4 నగరాల్లో 2 చొప్పున పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపాయి. ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఐఈడీ ఆ నగరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించారని, మొత్తం 8 మంది కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఉగ్రవాదులు ముజిమిల్, ఉమర్, ఆదిల్, షాహీన్ 20 లక్షలు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల తయారీ కోసం 3 లక్షల విలువైన 20 క్వింటాళ్లకు పైగా ఎన్పీకే ఎరువులు సేకరించారని స్పష్టమైంది. సిగ్నల్ యాప్లో ఉమర్ 4 సభ్యులతో గ్రూప్ సృష్టించారని, అందులోనే సమాచార మార్పిడి చేసుకునేవారని తెలిసింది. జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూలే ఈ కుట్ర చేసినట్లు సమాచారం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు కుట్ర రచించినట్లు అరెస్టైన పలువురు అనుమానిత ఉగ్రవాదులు చెప్పినట్లు సమాచారం. 5 దశల్లో ఉగ్ర సంస్థలు ఈ కుట్రలకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మొదటి దశలో జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ కలిసి ఉగ్రవాద మాడ్యూల్ను ఏర్పాటు చేయడం, 2వ దశలో హర్యానా నుంచి పేలుడు పదార్థాలను సేకరించడం, 3వ దశలో ఐఈడీల తయారీ వంటి ఉగ్ర ప్రణాళికలు ఉన్నాయి. 4వ దశలో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లో నిఘా, చివరి దశలో 4 ప్రదేశాల్లో ఒకేసారి బాంబు దాడులు అమలు చేయాలనుకున్నారని స్పష్టమైంది. అల్-ఖైదా గుజరాత్ ఉగ్రకుట్రల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 5 రాష్ట్రాల్లోని 10 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృత స్థాయి సోదాలు నిర్వహించారు. పశ్చిమ బంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని అనుమానితులు, వారి సహచరులకు చెందిన నివాసాలు, పని ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. వారు వినియోగిస్తున్న డిజిటల్ పరికరాలతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఈ కుట్రలో భాగమైనట్లు 2023లో ఎన్ఐఏ గుర్తించింది. అల్-ఖైదాతో సంబంధమున్న 4 బంగ్లాదేశీ అక్రమ వలసదారులు నకిలీ పత్రాలతో వారు భారత్లోకి ప్రవేశించినట్లు ఎన్ఐఏ తేల్చింది. అల్-ఖైదా కోసం వీరు నిధులు సేకరించినట్లు తేలింది. ముస్లిం యువతను ఉగ్ర సంస్థల్లో నియమించేందుకు ఈ 4 ప్రోత్సహించినట్లు స్పష్టమైంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. తీవ్ర గాయాలతో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుడిని బిలాల్గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బిలాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చాలా మంది కోలుకుంటున్నట్లు వెల్లడించాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించిన ఘటనలో కీలక విషయం బయటపడింది. పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ సరిపోలినట్లు దర్యాప్తు అధికారులు ధృవీకరించారు. ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే పుల్వామాలో ఉండే ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకుని పరీక్షించగా అవి ఉమర్ నబీ డీఎన్ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ అధికారులు ధృవీకరించారు. ఫలితంగా పేలుడు జరిగే సమయానికి ఉమర్ వాహనంలో ఉన్నాడని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఉమర్ నబీకి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు తేల్చాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దర్యాప్తులో భారత్కు తమ అవసరం రాదని అమెరికా తెలిపింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటన దర్యాప్తును భారత్ అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని, అయితే ఆ అవసరం భారత్కు లేదని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని రూబియో స్పష్టం చేశారు. కెనడాలో జరుగుతున్న G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో రూబియో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ పేలుడు విషయం చర్చకు వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మరణించిన వారికి రూబియో సంతాపం ప్రకటించారని జయశంకర్ పోస్టు చేశారు. అందుకు రూబియోకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. షట్డౌన్ ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా జనవరి 30 వరకు నిధుల కేటాయింపునకు అడ్డంకులు తొలగనున్నాయి. దోపిడీకి ఎప్పటికీ లొంగబోమనే స్పష్టమైన సందేశాన్ని తమ ప్రభుత్వం పంపుతోందని సంతకానికి ముందు శ్వేతసౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు చప్పట్లతో ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతకుముందు షట్డౌన్ ముగింపు బిల్లును 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా ఆయన సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ కాలంగా 43 రోజుల పాటు ఈ షట్డౌన్ కొనసాగింది. అమెరికాలో చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వారందరికీ ఇవాల్టి నుంచే జీతాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. వేలాది విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకున్న ఘటనలు షట్డౌన్ కారణంగా చోటు చేసుకున్నాయి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో అతని బ్యాగును తనిఖీ చేశారు. అందులో ఉన్న 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో శంషాబాద్ విమానాశ్రయంలో CISF పోలీసులు అబుదాబి నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. వాటిలో ఐఫోన్లు, యాపిల్ వాచ్లు, ఐవాచ్లు, డ్రోన్లు, శాంసంగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ సహా ఇతర వస్తువులు ఉన్నాయి. వాటి విలువ 71,71,407 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం 2 ప్రయాణికుల్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలో కంకర, మొరం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలను ఉల్లంఘించి వాహనాల్లో సామర్థ్యానికి మించి కంకరను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వాహనాల బరువు ధాటికి గ్రామాల్లోని తారు రోడ్లు నామరూపాలు కోల్పోతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొందరు అనుమతుల పేరుతో సామర్థ్యానికి మించి కంకర, మట్టిని వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వాహనాల అధిక బరువు ధాటికి తారు రోడ్లు నామరూపాలు లేకుండా పోతున్నాయి. ప్రజలు మాత్రం గుంతల రోడ్లలో దుమ్ము, ధూళి అవస్థల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. వాస్తవానికి క్వారీలు, గనుల ప్రభావిత ప్రాంతాల్లోని రహదారులు, తాగునీరు, ఇతర సౌకర్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అధికారులు అందుకు విరుద్ధంగా నేతల అండదండలతో ఇష్టానుసారంగా ఇక్కడి నిధులను ఇతర ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 28 కంకర క్వారీలు, 15 క్రషర్లు, 10 గ్రానైట్ క్వారీలున్నాయి. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని గనుల శాఖ జిల్లా ఖనిజ నిధిగా ఏటా అభివృద్ధి పనులకు కేటాయిస్తుంది. 2023-24లో జిల్లా వ్యాప్తంగా 300 పనులు మంజూరు కాగా వాటిల్లో 102 అసంపూర్తిగా మిగిలాయి. గత 2 ఏళ్లలో 21 కోట్లకు పైగా జిల్లా ఖనిజ నిధులను వివిధ పనులకు వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో క్వారీలు, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక రహదారులు ఓవర్లోడు కారణంగా అధ్వానంగా మారాయి. ఖానాపూర్, కాలూర్, ధర్పల్లి, జక్రాన్పల్లి, డిచ్పల్లి మండలాల్లోని పలు గ్రామాల రోడ్లు నామరూపాలు కోల్పోయాయని స్థానికులు వాపోతున్నారు. విపరీతంగా మొరము, ఇసుక, కంకర్ల టిప్పర్లు అధికంగా తీసుకువెళ్లడం వల్ల ప్రతి ఒక్క రోడ్లు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. వర్షాకాలం వస్తేనేమో ఆ గుంతలలో నీళ్లు పేరుకపోయి గుంతలు కనపడక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎండాకాలం ఏమో ఆ దుమ్ము కళ్ళల్లో పడి కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఏవీ లోడు బాగా తీసుకువెళ్ళుట్లా రోడ్లు బాగా డ్యామేజ్ అవుతున్నాయి. అవిట్లని ఎవరు ఆపేవాళ్ళు లేరు. బాగా బండ్లు మాత్రం ఖరాబ్ అవుతున్నాయి. వర్షం వచ్చిందంటే ఇక అసలు ఇటు రావాలంటే భయం అనిపిస్తుంది. నెలలో ఒక 20-30 మంది పడతారు. దయచేసి గవర్నమెంట్ ఎట్లా పట్టించుకొని కంకర్లు గానీ, ఉష్కే గానీ, మొరము గానీ ఈ వెహికల్స్ రాకుండా వేస్తే
తగ్గుతుంది. తెలంగాణ ఉచిక టిప్పాలు లారీలు అని నడుచుట రోడ్ అంతా ఖతం అయిపోయింది. గవర్నమెంట్ రోడ్ మరమ్మతు లేదు. ఎన్ని టన్నుల కంకర లోడ్ చేస్తున్నారో క్వారీల వద్ద వే బ్రిడ్జిలో తూకం వేయాలి. అందుకు అనుగుణంగా వే బిల్లు పర్మిట్లు, రాయల్టీకి కొంత డబ్బును నిర్వాహకులు గనుల శాఖకు చెల్లించాలి. అయితే జిల్లాలో ఏ కంకర క్వారీ వద్ద సొంత వే బ్రిడ్జిలు కనిపించని పరిస్థితి నెలకొంది. అనుమతుల పేరుతో ఇష్టారాజ్యంగా రోజుల తరబడి క్వారీలను తవ్వేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. అక్రమార్కులు ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మొరం, ఇసుకను ప్రైవేటుగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా మట్టి, కంకర తరలిస్తున్న భారీ వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలూరు శివార్లో ఉన్న రైస్ మిల్లకు నిజామాబాద్ డిస్టిక్ మొత్తం నుంచి వడ్ల లారీలు వస్తూ పోతూ ఉంటాయి. వాటన్నిటి వల్ల రోడ్లు విపరీతంగా ధ్వంసమైపోయినాయి. ఆ ధ్వంసమైన రోడ్ల గురించి అధికారులకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా ఎవరు ఎక్కడ పట్టించుకునేది లేదు. ఈ ఒక్క రోడ్డు మొన్న 1 year క్రితం వేశారు. ఇది కూడా పూర్తిగా మొత్తం చిన్నగా అయిపోయింది. అక్కడక్కడ గుంతలుగా ఏర్పడ్డాయి. ఈ వర్షాకాలం వల్ల ఆ వర్షం నీరు కూడా ఆ గుంతలలో నీరు నిల్వ ఉండి దానివల్ల ఐగ్ల మీద వచ్చిపోయే వాళ్లకు విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. రీసెంట్గా కూడా మా గ్రామస్తులు ఒక 4 వరకు యాక్సిడెంట్ల వల్ల పడి చనిపోవడం జరిగింది. ఇసుక, కాంక్రీట్, పడ్లు ఓవర్ లోడ్ తీసుకుపోతారు. ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ రోడ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. బైకుల మీద పోవాలనుకుంటే మొత్తం దుమ్ము, యాక్సిడెంట్ అయిపోతున్నాయి. మొత్తం ప్రాబ్లం అవుతుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రకృతి సవాళ్లు, యూరియా కొరతలు, నకిలీ మందుల మాయలు తట్టుకుని పంట పండించిన రైతులు వాటిని అమ్మేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. వ్యయ ప్రయాసల కోర్చి ధాన్యాన్ని మార్కెట్కు తీర్చిన తేమ శాతం పేరుతో కొనుగోలులో చేస్తున్న జాప్యం అన్నదాతల్ని కలవరపెడుతోంది. అధిక వర్షాలు, తగ్గిన ఉష్ణోగ్రతలతో వారం రోజులుగా ఎండబెడుతున్నా నిర్ణీత తేమ శాతం రాక దిక్కు తోచట్లేదు. ఎలాగోలా ఎండబెట్టినా లారీల కొరతతో కొనుగోళ్లు జరగక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొక్కజొన్న రైతులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పెరిగిన చలితో నిర్ణీత తేమ శాతం రాక తెచ్చిన పంటను వెంటనే అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,20,000 ఎకరాల్లో మొక్కజొన్న పండించగా సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. మోంతా తుపానుతో చాలా చోట్ల పంట దెబ్బతినగా ఇటీవల కోసిన పంట మార్కెట్లకు వస్తోంది. 14% లోపు తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తీసుకుంటున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో రోజుల కొద్దీ ఆరబెట్టినా నిర్ణీత తేమ శాతం రావట్లేదు. తప్పని పరిస్థితులలో మార్కెట్లలోనే ఎంతో కొంత ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మద్దతు ధర 2,400 ఉండగా ప్రైవేటు వ్యాపారులు తేమ శాతాన్ని బట్టి 1,800 నుంచి గరిష్టంగా 2,000 వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. 2 రోజులు ఆయన ఇక్కడ ఆరబెట్టి ఇక ఫుల్ డ్రై అంటే 14 రావాలి. గవర్నమెంట్ రేట్ కాడికి అయితే 24 ఉంది. అయితే ఇప్పుడు 14 రావాలన్నా కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే అటు ఇటు ఉన్న కూడా ఒక 14 కాకుండా 15, 16 ఉన్న కూడా తీసుకోవాలన్నా. నిన్న మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా, దానివల్ల కొన్ని సగానికి సగం కూడా ఖరాబ్ అయినాయి మొక్కలు. కొన్ని ఒక 10-15 క్వింటల్ వరకు అన్ని మొలకలు వెళ్ళినాయి. కొన్ని ఇక రేటు కూడా జర 24 కాకుండా ఒక 26 వేస్తే జర బాగుంటుందన్న. ఇక రైతులు లాస్ కాకుండా ఉంటారు. ప్రైవేట్ లో పోదామంటే ప్రైవేట్ లో ఏముండే 1,400, 1,600, 18 లాస్ట్ కొట్టి 1,500 వరకు తీసుకుంటున్నారు. దానివల్ల మేము ఇక్కడ గవర్నమెంట్ కమ్మని తీసుకుని వచ్చినాము. వారం రోజులు అవుతుంది ఇక్కడ ఉంటున్నాం. అక్కడ శనికాడ పందుల బాధ నీటికి తీస్తే ఈడగిన అంత పరకం అవుతుంది. వాన రోజు రోజు వస్తుంది. మ్యాచర్ కొద్దిగా అటు ఇటు ఉండే వేసినా బాగుంటుంది కానీ వీళ్ళు కరెక్ట్ మ్యాచర్ 13, 12 అని అంటుండ్రు. ఇది ఆడికి 4 రోజులు అవుతుంది, ఆడికి వస్తలేదు. 12, 13 రోజు దగ్గరనా దూరమనా ఇప్పటికీ 5-6 వేల ఖర్చు ఈయన గంజిలకు వచ్చినాకనే అవుతుంది. 5 రోజుల కింద ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మ్యాచర్ జర తక్కువ ఉంది అంటే మళ్ళీ ఎండ పోస్తున్నాము. సాయంత్రానికి మ్యాచర్ వస్తుంది. మళ్ళీ బొడ్డ కట్టినాక పొద్దుగాలు చూస్తే మ్యాచర్ వస్తలేదు. మళ్ళీ లారీలు వస్తలే అట్లా అని చెప్తుర్రు. ప్రైవేట్ లో 1800-1900, ఊర్లలో అయితే ఇంకా 1400-1500 కొనుక్కొని వచ్చి ఇట్లా పోసుకొని వాళ్ళు మళ్ళా మిల్లులకు జర కొంచెం మంచిగా అమ్ముకునేటోళ్ళు. ఇప్పుడు ఈయన రైతే, ఈయనకి ఎండబెట్టుకునే ప్లేస్ లేదు, మిల్లులలో ప్లేస్ ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కజొన్నలు నల్లబారడం, నాణ్యత తగ్గిపోవడంతో రైతులు పంటను వెంటనే అమ్ముకోవాలని యోచిస్తున్నారు. ఇదే అదనుగా మార్చుకున్న వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. అలా కొన్న పంటను మార్కెట్లలోనే ఆరబెడుతూ మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. మార్కెట్లలో
రైతులు ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం లేకుండా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. మరోవైపు లారీలు, సంచుల కొరతతోనూ కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా సగం పంట దెబ్బతిందని, మిగిలిన పంటనైనా అమ్ముకుందామని తెస్తే మార్కెట్లలోనూ ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు. మార్కెట్లో నిరీక్షణతో చేలలో ఇంకా కోయాల్సిన పంటకు సైతం నష్టం వాటిల్లుతోందంటున్నారు. తేమ శాతం కాస్త అటు ఇటుగా ఉన్నా తీసుకోవడంతో పాటు మద్దతు ధర క్వింటాకు 2,600 వరకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అన్న ఒక నెల రోజులు ఇందులో పోసి మేము మక్కలు 3 ఎకరాలు వేసినాం, తెచ్చినాం, పోసినాం, కానీ రోజు వర్షం పడుతుంది. నాంతా ఉండే ఎండుతా ఉండవు. రోజు దగ్గర దూరం అంటున్నాం. రోజు డోజార కలిసి దాదాపు ఇప్పటికో 15,000 ఎక్కొచ్చాయి. ఆరినా కూడా నింపుతారేమంటే ఇవాళ నింపుతాం, రేపు నింపుతాం అంటారు. ఏడికైతే లేవు. ఇక రోజు నష్టం, రోజుకింత నష్టం అవుతుంది. రోజు ఇక్కడ దెబ్బ అక్కడ దెబ్బ ధాన్యం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ పోసి 15 రోజులు అవుతుంది. ఈ మొత్తం అధికారుల నిర్లక్ష్యమే. ఇది చేస్తున్నాం, ఓపెనింగ్ చేసి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నిన్న ఒక 300 సంచులు గొలిచి జోకి పెట్టిరు. అక్కడ అవి లారీలు రాలేవు, ఏం రాలేవు, అవి ఎత్తనే లేరు, అన్నీ ఉన్నాయి. 12 మ్యాచరు 14, 12 అయితేనే మేము జోకుతాం, లేకపోతే లేదంటారు. అసలు 18 ఉన్న ఉడకంగా డ్రై మాల్ అది మాకు తెలుసు. మేము రైతులం. 18 ఉన్న ఉడకంగా ఒడ్లు ఉడకంగా 18 ఉన్న ఉడకంగా మిల్లులో వైపు వస్తే మంచి బియ్యం వస్తాయి. కానీ వీళ్ళు 12 ఉంటేనే కొంటురు. అంటే రైతుని ఇబ్బంది పెట్టుడే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. వర్షం పడ్డప్పుడు వడ్లన్నా నానినా కొద్ది పనికొస్తాయి సార్, ఇవి పనికిరావు. ఇంక వేస్ట్. మార్కెట్లో దళారీలు 1300-1400 తీసుకొచ్చి ఇక్కడ పోసి రైతులను పోయకుండా మొత్తం వాళ్ళే పోస్తారు. మొత్తం ఇంచుమించు 2 ఎకరాలలో వ్యాపారస్తులే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు 2,300-400 వీళ్ళకి వాళ్ళ కుమ్మక్కై గవర్నమెంట్కే దొక్కిస్తారు. వాళ్ళు పని పడితే అంటే లంచాలు తీసుకుంటారు, దొక్కుతారు. దానికి మనం ఏం చేయలేం కదా, మనం కావాలి ఉండలేము. ఈ మక్కలు ఇంత మంచిగా ఉన్నాయి, మరి ఎందుకు రేటు పెట్టరు? ఎందుకు ఎత్తారు? ఎన్ని దినాలు ఉండాలి? మేము ఎంత బాధపడాలి? ఎంత నా కష్టం నష్టం, అంత లాస్ వచ్చింది, నష్టం వచ్చింది. ఆనలు కొట్టి వరదలు అయ్యి వర్షంలోకి నీళ్ళు పోతుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆ బేరకాలు తెచ్చి ఇంట్లో పోసుకుంటే మేము ఎక్కడ పోవాలి? ఏడ పోయాలి? మరి ఎవరు పట్టించుకోకపోతే ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ పట్టించుకోపోయి, ఇండ్లు పట్టించుకోపోయారు. మేము ఎక్కడ పోవాలి? ఎంత లాస్ అవుతుంది? పచ్చి మొక్కలు తెచ్చి ఆరబోసుకొని వాళ్ళు వాళ్ళకా ఇది మాక దొరకకనే కదా ఈ తిప్పలు వాడేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 3,50,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా ప్రభుత్వం సుమారు 40,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు అంచనా. ఇంకో నెల రోజుల పాటు కొనుగోలు సాగనుండగా రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా అమ్ముకున్నారు. మిగిలిన పంటైనా గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పేరుకే అది రహదారి, కానీ ఆ దారి గుండా ప్రయాణమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. రోడ్డంతా గుంతలమయం, అక్కడక్కడ గోతులు, సూచికలు కూడా లేవు. ప్రయాణంలో ఆదమరిచావో ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఈ రహదారి 3 జిల్లాలకు అనుసంధానమైన మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. ఇది సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లి నుంచి సదాశివపేటకు వెళ్లే దారి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. స్థానిక పరిశ్రమలకు వెళ్లే కార్మికులు ప్రతిరోజు 100 మంది విధులకు హాజరవుతుంటారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ దారి గుండా వెళ్తే 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఏళ్లు గడుస్తున్నా ఇంత ఉపయోగకరమైన మార్గం పరిస్థితి మాత్రం మారడం లేదు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట ప్రధాన పట్టణం కావడంతో ఇక్కడ నిత్యం వ్యాపారాలు జరుగుతాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, నిత్యావసర సరుకులు కొనుగోళ్లు, పండిన పంటల విక్రయాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదైనా పంటను అమ్ముకోవడానికి ఈ దారిగుండా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంకెళ్ళి సదాశివపేట పోవడానికి రోడ్డు బాగలేక కొన్ని సంవత్సరాల సంది ఇబ్బంది ఉన్నది. ఈ రంగారెడ్డి జిల్లాకు, మెదక్ జిల్లాకు అనుసంధానం ఉన్నది. మైతాబ్ ఖాన్ గూడెం, కోనపూర్, గంగారం కెళ్ళి శంకర్పల్లి, మోమిన్పేట, వికారాబాద్ వనికే అనువైన రోడ్డు. అట్లాగే సదాశివపేట మార్కెట్ యార్డ్ కోనికి గిట్ట ప్రధానమైన రహదారి. రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారి దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. 10 గ్రామాల ప్రజలకు అది సౌకర్యంగా ఉంటది. ఆ రోడ్డు తక్షణమే మరమ్మతులు చేసి బీటీ రోడ్డుగా మార్చగలరని మనవి. పేడ నుంచి కోనాపురం పోయేది రోడ్డు ఏదో రామచంద్ర రెడ్డి అన్నాడు, కానీ అప్పటి సంది ఎంత ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ రోడ్డు అయితే లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారు, ఈ రోడ్డు చేస్తలేడు. రోడ్డు గురించి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలే
గానీ వేసిన కంకర మొరము అన్ని ఎత్తుకొని పోయిర్రు. తొలుత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్ శాంక్షన్ అయిందని చెప్పిర్రు, వచ్చింది పోయింది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, లెటర్లు ఇచ్చినాం బాగానే, ఎమ్మెల్యే సభలకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాము. ఏమి ఇచ్చినా దీన్ని ఎవరు పట్టించుకున్నట్టు. మండలకు ఈ రోడ్డు 20 గ్రామాలకు పనిచేస్తుంది. నైట్ పూట ఇంట్లో పడి చనిపోతారు. రోజు 100 మంది 1000 మంది తిరిగే రోడే ఈ పరిస్థితి ఉన్నది. దీని మీద మీరు ఆలోచన చేసి తొందరగా ఏమన్నా చేస్తే బాగుంటుంది. ఇటీవల కురిసిన వర్షానికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయి మరింత దారుణంగా మారింది. రాత్రి సమయంలో ఆ గుంతలు కనిపించక దాంట్లో పడి ఆస్పత్రి పాలవుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి గుండా వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. నైట్ పూట హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. హాస్పిటల్ ఇదే రోడ్లో 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని పబ్లిక్ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. విద్యార్థులు కానీ కార్మికులు కానీ ఇదే రోడ్డు, నిత్యావసర వస్తువులకు కూడా సదాశివపేటే ఇక్కడి గ్రామాలకు మూలాధారము. ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మీకు ప్రధానంగా ఈ రోడ్ వేస్తాం అని చెప్పారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేడు. ఈసారి ఖచ్చితంగా ఈ 5-6 రోజులలో చేయవలసిందిగా కోరుచున్నాం. ఆటో నడిపిస్తాను. ఈ రోడ్డు బాగలేనందువల్ల జనాలు గిట్ట రావట్లేదు హాస్పిటల్ మార్గం గుండా. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దగ్గర అవుతుంది. ఈ రోడ్డు బాగలేక అక్కడ 18 కిలోమీటర్లు లాంగ్ నుంచి తిరగడం అవుతుంది అనమాట. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుచున్నాం. చాలా సంవత్సరాలుగా ఇదే విధంగా ఉంది. గుంతలు పడి వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా, టెండర్లు పిలిచినాము అది అని చెప్పారు. గతంలో కొందరు అధికార ప్రతినిధులు తూతూ మంత్రంగా మొరము జేసీబీలు పెట్టి బిల్లులు లేపుకున్నారు. ప్రభుత్వం ఈసారైనా ఈ రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకుని 3 జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఈ దారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణించే వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. దంతాలపల్లి సూర్యాపేట అంతర్జిల్లాల రహదారిది సైతం ఇదే పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల దారులతో చాలాసార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై స్పందించిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వెంటనే మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి సూర్యాపేట అంతర్గత రహదారిపై ఉన్న గుంతలు పూడ్చివేసే పనులను వేగవంతం చేయాలన్నారు. వరంగల్ ఖమ్మం హైవే మీద బంగ్లా నుంచి వెళ్లి మాట్లాడే వరకు దాదాపు ఒక 200 గుంతలు ఏర్పడి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతా ఉంది. రోజు బైక్లు వేసుకుని కింద పడతా ఉన్నారు. చాలా మంది చూస్తా ఉన్నాం. నేనే చాలా మందిని బైక్ మీకు లేపిన, చాలా మంది పడితే బండి మీకు వెళ్ళి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు సహకరించి ఈ బొందల్ని బూడిపాల్సిందిగా కూర్చున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. రోజు కొన్ని లక్షల వాహనాలు వెళ్తున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదు. దయచేసి అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత నెలలో కురిసిన వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. గుత్తేదారుల నిర్లక్ష్యం, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేసిన రోడ్లు వానలకు కొట్టుకుపోవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సరిగ్గా లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు కాలనీలలో అంతర్గత మార్గాలు ధ్వంసమయ్యాయి. రోడ్ల నిర్మాణంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలతో కాలం వెళ్లదీయకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టి రహదారులను అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్స్, హెవీ వెహికల్స్ వచ్చేసరికి ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా మొత్తం కంప్రెస్ అయిపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రోడ్ టర్నింగ్ పై నుండి దీంట్లో గుంతలు పడేసరికి ఏమవుతుందంటే ఆ హెవీ వెయిట్ ఉన్న లారీస్కును ఇప్పుడు సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. మినిమం టు మినిమం ఒక 1 వీక్ ఒక్కసారైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎక్కడున్న వాటర్ అక్కడనే జామ్ అవుతున్నాయి. మళ్ళీ ఆ వాటర్ ఉండేసరికి వేరే ఏదైనా వెహికల్స్ పోయేసరికి అదంతా స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఇట్లా ఇప్పుడు మనకు ఎండ కొట్టినప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే వర్షం కొట్టేటప్పుడు మినిమం 2-3 అవుతాయి. అట్లా బాగా ఇబ్బంది అవుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఐజ నుంచి సుమారు 90 మందికి పైగా ప్రయాణికులతో కర్నూలుకి వెడుతున్న ఆర్టీసీ బస్సు టైర్ నుంచి అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. మద్దూరు స్టేజి వద్ద వెనకాల టైర్లోని బేరింగ్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించారు. మంటలు వ్యాప్తి చెందకుండా నీటితో ఆర్పివేశారు. ప్రయాణికులు ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు. ఓవర్లోడ్ కారణంగా పొగలు వ్యాపించినట్లు డ్రైవర్ సత్యారెడ్డి చెప్పారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు శివారులో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 4 వ్యక్తులు కారులో పరకాల నుంచి హనుమకొండ వైపు వెళుతున్న క్రమంలో అతివేగంతో కారు రహదారి పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఫార్మ సంపత్, వంపల్లి కిషన్ అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఎంజీఎం మార్చురికి తరలించారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి నిరంతరం తనిఖీలు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ను రూపొందించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఎన్ఫోర్స్మెంట్, జిల్లా స్థాయిలోనూ ఒకరు చొప్పున పనిచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టపరిచేందుకు సచివాలయంలో ఆ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో మరో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలని అధికారులకు వివరించారు. ప్రతిరోజు తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, బస్సులు, మినరల్ ట్రాన్స్పోర్టులో ఇసుక, ఫ్లై యాష్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, కాలుష్యం, వాహనాల చలాన్లపై ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు పెనాల్టీతో పాటు వాహనాల్ని జప్తు చేసి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉంటారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. గత నెలలో రద్దు చేసిన చెక్పోస్టులలో పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసేలా ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళుతున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లపై వేధింపులకు గురి చెయ్యొద్దని మార్గదర్శకాల్ని విడుదల చేశారు. జేటీసీ హైదరాబాద్, డీటీసీలు ప్రభుత్వ సెలవు దినాలు సహా అన్ని సమయాల్లో కనీసం ఒక బృందం రోడ్డుపై ఉండే విధంగా ఆయా బృందాల్ని మోహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జేటీసీ, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి డీటీసీలో ప్రతి వారం కనీసం 2 సార్లు అంతర్రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్ని తనిఖీలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఓవర్లోడ్ గూడ్స్ వాహనాలపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరిగే వాహనాలు, ముఖ్యంగా భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, విద్యాసంస్థల బస్సుల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలని మంత్రి అన్నారు. సంబంధిత అధికారులు ప్రారంభ పాయింట్ల వద్దే ఓవర్లోడింగ్ ముప్పును అరికట్టడానికి అమలు ప్రణాళిక రూపొందించాలన్నారు. బస్సులలో సీట్ల మార్పు, అత్యవసర నిష్క్రమణను నిరోధించడం వంటి అనధికార మార్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మంత్రి ఆరా తీయగా వారం రోజుల వ్యవధిలో 2576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. రవాణా శాఖ సిబ్బందిలో ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలన్న మంత్రి, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మహిళా ఆటో అనుమతులు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సలపై అవగాహన కల్పించాలని సూచించారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా చోటు కల్పించింది. తనకు ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కులు ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయించి ఇటీవల టెండర్లను పిలిచింది. రాష్ట్ర మత్స్యకారులకు వరంగా అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం హైదరాబాద్ శివారులో నిర్మాణం కాబోతోంది. అంతర్జాతీయ ఎగుమతుల సెంటర్ కావడంతో విమానాశ్రయానికి సమీపంలోనే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. దాంతో శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా కోహెడలో 13 ఎకరాల్ని అధికారులు ఎంపిక చేశారు.
కార్గోకు, ఏపీలోని ఓడరేవుల ద్వారా సైతం చేపల ఎగుమతులకు ఈ ప్రాంతం అనుకూలం. ఇప్పటికే 10 ఎకరాలు సేకరించారు. ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్లో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మత్స్యకారులు, వ్యాపారులు లబ్ధి పొందుతారు. స్థానికంగా 5,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ నిర్మిస్తున్న భారీ హోల్సేల్ మార్కెట్లో 2,000 మందికి వ్యాపారావకాశాలు లభిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల భారంతో మన దేశం నుంచి రొయ్యల ఎగుమతులకు విఘాతం ఏర్పడింది. ఈ తరుణంలో రొయ్యలతో పాటు చేపల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని జలాశయాలు, డ్యాంలు, చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం 147 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా అందులో 42% స్థానికంగా వినియోగమవుతుండగా 6% మాత్రమే ఎగుమతవుతోంది. మిగిలిన చేపలు నిరుపయోగమవుతున్నాయి. వీటిని దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయగా మంచినీటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు తేలింది. ఇక్కడ అపారంగా జరుగుతున్న మంచినీటి చేపలు, రొయ్యల ఉత్పత్తి దృష్ట్యా రాష్ట్రానికి అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 122 కోట్లతో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేయడం కలిసొచ్చింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అరైవ్ అలైవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 10,000 మంది హాజరు కానున్న ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధితులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన శివధర్ రెడ్డి ఈ మేరకు అరైవ్ అలైవ్ పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. డిసెంబర్, జనవరి నెలలో ఈ రకమైన ప్రజా చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని, తద్వారా రోడ్డు ప్రమాద నివారణ చర్యల గురించి వివరిస్తామన్నారు. త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామన్న ఆయన అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీసు భరోసా కేంద్రం సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. గత సంవత్సరం నుంచి భార్యాభర్త మధ్య తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తూ 110 జంటలను ఏకం చేసినట్లు వివరించారు. విడిపోయి మళ్లీ ఒక్కటైన దంపతులను పిలిచి కార్తీక వాయనాలు అందజేశారు. మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లా షీ టీం సేవలు అందిస్తోందని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన జడ్జి జస్టిస్ శ్రీవాణి హాజరయ్యారు. ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ నాకు దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. రెగ్యులర్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లో అంతసేపు వాళ్ళ మాటలు వినడానికి లేదా మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ చేయడానికి టైం ఉండదు. సో మేమేమనుకున్నామంటే భరోసా సెంటర్లోనే ఇంకొక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. షీ టీమ్స్ మెంబర్స్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతమంది విమెన్ పీసీలు, ఉమెన్ ఎస్ఐలు వాడుకుంటూ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి అనేసి అనుకొని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా అంటే ఈరోజు ఊరికే నన్ను అందరూ పొగుడుతున్నారు, కానీ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడము అనేది చాలా హెర్క్యులియన్ టాస్క్. అది ఫ్యామిలీని కలపడం అంటే ఒక భార్యాభర్తలు కలవడమే కాదు, ఆ కుటుంబం మొత్తం రెండు కుటుంబాలు కూడా కలవడం. అలాగే ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. చిన్న విషయాలకి గొడవలు పడకుండా, చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్స్కి రాకుండా మనలో మనం ఎలా సర్దుకోవాలన్న దాని మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన మహిళలకు ప్రత్యేక కిట్ను అందజేస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి వైఎస్ఆర్ కిట్ల పంపిణీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు ఏకరూప చీరలు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు ప్రజా ఆరోగ్య రంగంలో పోరాట సైనికులుగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రసవాలను ప్రభుత్వ దవాఖానాల వైపు మళ్లించేందుకు సర్కార్ కట్టుబడి ఉందన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం ఆ సందర్భంగా ఆ రోజు నుంచి మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో ఈ నా నియోజకవర్గంలో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు వచ్చి జనరల్ హాస్పిటల్లో ప్రసవం అయితే నా తరఫున వైఎస్ఆర్ కిట్ అని చెప్పి ఓ కిట్ను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటా ఉన్నాం. ఆశా
సేవకుల కోరికలన్నీ కూడా త్వరలోనే మా ప్రభుత్వం తీరుస్తుందన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్లను మనం వీలైనన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళను ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీరాముడు నడయాడిన ప్రాంతమని, ప్రతి అణువణువులోనూ స్వామివారు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. కానీ ప్రస్తుతం అక్కడ కొన్ని ప్రదేశాలు ముళ్ల పొదలు, పిచ్చి చెట్లతో కళావిహీనంగా కనిపిస్తోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాచలం వచ్చిన భక్తులు ఈ ప్రదేశాలను చూసి రామయ్య క్షేత్రానికి ఏంటి ఈ దుస్థితి అని ఆవేదన చెందుతున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారాములను దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ సీతా లక్ష్మణులతో రాముడు వనవాసం ఉన్న ప్రదేశమని, శ్రీరాముడు నడయాడిన నేల అని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ ప్రస్తుతం భద్రాచలంలో ఉన్న ప్రదేశాలను చూసి భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎటు చూసినా చెత్త చెదారం, ముళ్ల పొదలు, అధికారుల నిర్వహణ లోపంతో భద్రాద్రి ప్రశస్తి దెబ్బతినేలా ఉంది. భక్తులు బ్రిడ్జి సెంటర్ వద్ద బస్సు దిగి అక్కడి నుంచి ముందుగా పవిత్ర గోదావరి నది వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాములను దర్శించుకుంటారు. భక్తులు గోదావరి వద్దకు చేరడానికి కరకట్ట మీదుగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే గోదావరి ప్రాంతానికి వెళ్లే 1 కిలోమీటర్ రహదారి మొత్తం చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. రాత్రి సమయాల్లో భక్తులు ఆ కరకట్ట మీదుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడం, మరోవైపు పెరిగిన పిచ్చి చెట్ల వల్ల పాములు రోడ్లపైకి వస్తాయేమోనని భక్తులు భయపడుతున్నారు. భక్తులకు రామాయణ ఘట్టాలు తెలిసేలా కరకట్టపై ఏర్పాటు చేసిన బాపు బొమ్మలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. విగ్రహాలు కనిపించకుండా ముళ్ల పొదలు కమ్మేశాయి. వీటిని చూసిన భక్తులు ఎంతో కలత చెందుతున్నారు. చాలా కాలంగా కరకట్ట నిర్వహణ లేకపోవడంతో ఆ ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. మరోవైపు భద్రాచలం పట్టణం కోసం ఏర్పాటు చేసిన గోదావరి కరకట్టపై ఏర్పడిన భారీ వృక్షాలతో అది బలహీనపడింది. సంబంధిత అధికారులు స్పందించి ముళ్ల పొదలను, పిచ్చి చెట్లను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక మాసం వచ్చింది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానం చేయడానికి గోదావరి నదికి వస్తా ఉన్నారు. కరకట్ట చూసినట్టయితే అసలు ఎందుకు వచ్చావా అని భక్తులు బాధపడే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా చెత్త చెదరం అలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా ముళ్ళ కంచెలు, పొదలు, తుప్పులు అలాగే ఉన్నాయి. ఇది శుభ్రం చేసిన సంబంధిత పంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలి, శుభ్రం చేయాలి. ఈ సిమెంట్ రోడ్ ఎక్కడికక్కడ నెర్రలు ఇచ్చి ఎక్కడ క్రాక్స్ వచ్చింది, ఎక్కడ చూసినా కూడా గోతులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. బండిలు కూడా, బైకులు కూడా స్కిడ్ అయ్యి కింద పడే పరిస్థితి ఉంది. దాదాపు అడుగున్నర లోతు గోతులు పడ్డాయి, ఎక్కడెక్కడ పగిలిపోయినాయి, బీటలు వచ్చినాయి, లైట్లు ఎలగట్లేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భద్రాచలం పేరు ప్రఖ్యాతను ఇనుమడింపే విధంగా చర్యలు తీసుకొని చెప్పి కోరుతా ఉన్నాం. కరకట్ట రాత్రిపూట నిర్మానుష్యంగా మారుతా ఉంది. కనీసం లైట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంట్ స్పందించాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా నిరంతరం వేలాది మంది భక్తులు గోదావరి స్నానం కోసం నేపథ్యంలో ఉదయం పూట తెల్లవారుజాము వస్తుంటే మరి కరకట్ట మీద ఇవాళ తుమ్మ చెట్లు మొలిచి పొదలు మొలిచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి మరి కరకట్టని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని, కరకట్ట పైన పోలీస్ యంత్రాంగం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తులకు మరి రక్షణ కల్పించేందుకు మేము డిమాండ్ చేస్తాం. భద్రాచలం పట్టణం, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. భద్రగిరి ప్రశస్తి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. తెల్లవారుజామున మంజీరా నది జలాలతో అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ ప్రకటిస్తున్న ఆసియా ర్యాంకింగ్లో హైదరాబాద్ ఐఐటి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
ప్రతి ఏటా విద్య, ఉద్యోగాల కల్పనలను, బోధనా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ ర్యాంకులు ప్రకటిస్తోంది. దీనిలో హైదరాబాద్ ఐఐటి 270వ స్థానాన్ని సాధించింది. గతేడాది 320వ స్థానంలో ఉండగా ఈసారి 50 స్థానాలు ముందడుగు వేసి గణనీయమైన రికార్డు నమోదు చేసింది. 2008లో స్థాపించిన ఐఐటిహెచ్ స్వల్ప వ్యవధిలోనే విద్య, పరిశోధన, సాంకేతిక అభివృద్ధితో పాటు స్టార్టప్ల ఏర్పాటు ఈ విజయానికి కారణమైందని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు. సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సుదర్శన్ రెడ్డి మేడ్చల్, కామారెడ్డి మీదుగా నిజామాబాద్ రానున్నారు. నగరంలోని మాధవనగర సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి జరిగే భారీ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో తొలిసారి జిల్లాకు వస్తుండటంతో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉపాధి నిమిత్తం బెహ్రైన్ వెళ్లిన జగిత్యాల యువకుడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాలలోని కృష్ణానగర్కు చెందిన అనుమల్ల కళ్యాణ్ అనే యువకుడు 10 నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన బెహ్రైన్ వెళ్లాడు. కార్ వాష్ క్లీనర్గా పనిచేస్తుండగా జీతం సరిపోకపోవడంతో వేరే ఉద్యోగానికి వీసా కోసం ప్రయత్నించాడు. కానీ వీసా ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్న వ్యక్తులు మోసం చేశారని కళ్యాణ్ తల్లి తెలిపింది. దీంతో గత కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యాడంది. మంగళవారం పుట్టినరోజు కావడంతో కేక్ కోసి వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నట్లు వెల్లడించింది. కానీ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. విజయకు పైసలు కట్టిండు, వేరేలా వాడు విజయ్ పంపించలేడట మాతో అన్నాడు. ఏ విషయం తెలియదు, ఎవరు పైసలేరు. మొన్న అంత ఫస్ట్ సారి ఒకసారి పోయొచ్చిండు, మళ్ళీ ఒకసారి పోయొచ్చిండు. అయితే అక్కడ మొన్న పోయినప్పుడు తక్కువ పైసలు అంట జీతం, ఎక్కువ దానికి అక్కడనే ఉండగా పైసలు కట్టిండట. కడితే వాడు మోసం చేస్తున్నట్లు అయిండు. మాదేది లేదు. నాలుగు కూడా మంచిగా మాట్లాడిండు, బర్త్డే విషయం చెప్పిన మాట్లాడిండు. దాన్ని వీడియో కాల్ చేయండి, అమ్మ డ్యూటీలు ఉన్నా అని చెప్పిండు. అంతే, మాకంటూ ఏం ప్రాబ్లమ్స్ లేవు, మానికి ఏం ఒత్తిడి లేదు, మేమేం ఒత్తిడి లేదు, మాకంటూ పైసలు అన్నది ఏమీ లేదు. అంతే నిన్న దాకా మంచిగా మాట్లాడిండు. అమ్మా ఏం జరిగిందో మాకైతే తెలియదు, మాకే విషయాలు తెలియదు. అక్కడైతే వీళ్ళకి కట్టిన వాళ్ళ ఇంకిత్తలేరు అన్న విషయమే అన్నాడు, ఇంకేది లోతుగా చెప్పలేడు అన్నది. H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చిన వేళ ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీయులతో అమెరికన్లకు శిక్షణ ఇప్పించి ఆ తర్వాత స్వదేశానికి పంపడమే H1B వీసా ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన అమెరికన్లను తయారు చేసేందుకే కొత్త వీసా విధానాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇదని అభివర్ణించారు. అమెరికాలో మరిన్ని సెమీకండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్న బెసెంట్ అందులో నైపుణ్యం కలిగిన అమెరికన్లతో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అమెరికా కార్మికులకు తాత్కాలికంగా శిక్షణ ఇవ్వడానికి విదేశీ శ్రామిక శక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశమని భావిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ ఇప్పించిన అనంతరం విదేశీయులను సొంత దేశాలకు పంపి వారి స్థానాల్లో అమెరికన్లు బాధ్యత స్వీకరిస్తారని బెసెంట్ పేర్కొన్నారు.